అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ కాళహస్తీశ్వరులో పరమశివుడిని వేడుకుంటున్నాను. నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి. నేను చూపించబోయే వీడియో ఏంటంటే శ్రీకాళహస్తిలోని శివునికి ఎక్కడైనా సరే పక్కనే పార్వతి అమ్మవారు ఉంటారు. కానీ ఇక్కడైతే మేము లాస్ట్గా ఇంకా కొంచెం చిన్న వీడియో మిగిలిందనమాట. మొత్తం ఇట్లా వెనకకి పడిపోయి వీడియో తీసుకున్నా. నేను తీసుకున్నాక వాళ్ళిద్దరు కూడా ఆఫ్ తల వరకు ఉంటుంటే సర్లే అని చెప్పి వీడియో తీశాను. వీళ్ళిద్దరు అయితే అట్లా కింద కూర్చుంటే మునిగితే ఎక్కడ వెనక పడిపోతామని భయపడుతున్నారు. అట్లా కొద్దిసేపు అయితే మేము నవ్వుకున్నాం. బాగా కామెడీ కొంచెం అనిపించింది. ముగ్గురు ఒకసారి మునిగి లేచినాం అన్నమాట. అనమాట. ఇక్కడ నుంచి మేము ఆటోలోని ప్రైవేట్ బస్సు ఎక్కడం కోసం కొంచెం దూరం ఆటోలో రావాలి. ఆ ఆటోలో వెళ్తున్నప్పుడు ఉదయం 6 చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇదైతే ఇప్పుడు ప్రైవేట్ బస్సు ఎక్కినాం. అక్కడి నుంచి కాళేశ్వరం వచ్చినాం. ఆలయం కడికి శివాలయం దర్శనం చేసుకోవడం. అందులోంచి అందరు బస్సులోంచి మా గవర్నమెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన కాలేజీ బస్సులోనైతే వచ్చినాం అందరం కలిసి. ఒక్కొక్కళ్ళు ఎలా అంటే మొన్న కనుక మన తెలంగాణలోని మిస్ ఇండియా వాళ్ళందరూ వచ్చి తెలంగాణ అందాలన్నీ చూసినట్టుగా వాళ్ళందరూ ఎలా వచ్చి హాయ్ చెప్పారో మన తెలంగాణ అలాగే అందరు కలిసి హాయ్ చెప్తుంటే నేను కొద్దిసేపు జోక్గా అనమాట చైనా, జపాను, మళ్ళా ఢిల్లీ, కలకత్తా, ముంబై, లండను, యూరప్ అట్లా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ హాయ్ హాయ్ అన్నట్టుగా వీళ్ళందరూ అలాగా బస్సు దిక్కుంటూ హాయ్ హాయ్ అంటున్నారు మిస్ ఇండియా వాళ్ళకి. నేను కూడా కొద్దిసేపు హాయ్ హాయ్ అని చెప్తున్నా. అయితే ఈ బస్సు మత్తుకి శ్రీ నారాయణ కాలేజీ వాళ్ళు అరేంజ్ చేశారు ప్రైవేట్ వెహికల్స్. అందరం మా బస్సుకి 35 మెంబర్స్ సరిపోయినా ఈ బస్సు ఇదన్నమాట. కాళేశ్వరం శివునికి దర్శనం చేసుకోవడానికి ఇది సెకండ్ ద్వారం నుండి శివుడు విగ్రహం ఉన్నది. ఇది శివుడు విగ్రహం సెకండ్ ద్వారం అనమాట. ఫస్ట్ సారి నేను 2 సార్లు దర్శనం చేసుకున్నాను. ఫస్ట్ సారి అయితే సెకండ్ ద్వారం గుండా వెళ్ళినాము. ఇది వెళ్ళినాక ఇది ఫస్ట్ ద్వారం సింహద్వారం కింద రెండోసారి వెళ్ళినా అనమాట. అంటే అందరం కొంతమంది అటు ఇటు అయిపోయిన కనుక ఇంక 2-3 కలిసి మళ్ళీ రెండోసారి పోయినాం అనమాట దర్శనానికి. ఇది బాగుంది. కానీ అక్కడైతే వీడియో తీయలేదు. శివుణ్ణి తీద్దామంటే తీయలేదు. కొన్ని చోట్ల తీశారు. పార్వతి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చినాక ఎడమ వైపున మన చేతితో అభిషేకం చేసుకోవడానికి కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇది మెయిన్ ద్వారం. ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభానికి ఎదురుగుండా నందీశ్వరుడికి ఎదురుగుండా కొద్దిగా దూరంలోని శివుడు ఉన్నారు. అయితే అక్కడ మమ్మల్ని వీడియో తీయనీయలేదు. ఇక్కడ మట్టికి ఎడమ వైపున మట్టికి యమకోణం అంటే యమధర్మరాజుది మండపం ఉంటుంది. అందులోంచి వెళ్ళి వస్తే మనకి కొంచెం యమధర్మరాజు ఏదైనా కొద్దిగా ఎక్స్క్యూజ్ చేస్తారంట. కానీ మనకు అవకాశం లేకుండా అయింది. ఎందుకంటే క్యూ కట్టేసి ఎక్కువైపోయి అక్కడ జనాల టాపిక్ ఆగిపోతుందని చెప్పేసి లాక్ చేసేసారు. పోలీసులు లేడీస్ 2 పోలీసులు ఉంచారు. ఇదనమాట యమకోణం. దీంట్లో మటుకు ఖచ్చితంగా వెళ్ళాలి. వేరే ఇంకెప్పుడైనా ఫ్రీ టైంలో వెళ్ళినప్పుడు మటుకు ఖచ్చితంగా ఇందులోంచి వెళ్ళి రావాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిందే ఈ యమకోణంలో. ఇక్కడ మటుకి పార్వతీ అమ్మవారు మటుకి కొద్దిగా తీయగలిగిన ఎందుకంటే పెద్ద చూడలేదు, పట్టించుకోలేదు. పార్వతీ అమ్మవారు చక్క పసుపు మొహానికి పూసుకొని బంగారపు ఛాయలో ఉంది. ఎంత బాగుందో అమ్మవారిని అయితే తీసిన. ఇది బయటకు వచ్చేసినాక రాగి చెట్టు, వేప చెట్టుతో ఉన్నాయి. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయంట, అందుకని అది కూడా తీసిన. ఇక ఇప్పుడు బయటకు వచ్చినాం. ఎన్ని షాపింగ్లు ఉన్నాయో, ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నాయో అసలు ఆశ్చర్యం అనమాట. ఇంకా షాపింగ్ 4 వైపులా అసలు ఎంత అంటే అంత అనమాట. రంగురంగు కలర్స్. ఒక పక్కన అయితే మొత్తం భిక్షాటనకు వచ్చిన వాళ్ళైతే సాధువులు ఉన్నారు. సాధువులు కూర్చొని ఉన్నారు. భిక్షాటనకు వచ్చిన వాళ్ళు మొత్తం బారుగా వాళ్ళే ఉన్నారు. నేనే కొంచెం వీడియో తీసుకుంటా ఉన్నాను. కాకపోతే నేను వేయడానికి కుదరలేదు. నేను వీడియో తీయటమే సరిపోయింది, నేను వేయలేదు. ఇక ఇంత అయిపోయింది అనమాట. అయిపోయినాక మళ్ళీ మేము ప్రైవేట్ బస్సులో వచ్చి షాపింగ్కి వచ్చినాం అనమాట. ఏది స్టాప్ ఎక్కడైతే ఫస్ట్ ప్రైవేట్ బస్సులు కానీ గవర్నమెంట్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు ఏవైతే స్టాప్ ఉంటుందో ఆ స్టాప్ కాడికి వచ్చినాం. అక్కడికి వచ్చి అందరం ఎక్కినామంటే లాస్ట్ టైం మళ్ళీ అని చెప్పేసి అందరం కలిసి దిగినాం. ఇది అనమాట నా ఒక వీడియో. ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ మనసుకు ఏమనిపించిందో, ఎట్లా మాట్లాడానో, ఎలా జరిగిందో, ఈ ట్రిప్ ఎలా ప్రతి వాళ్ళు చూసి కామెంట్ చేయాలి. ఇక ఇట్లా అందరం కలిసి ఇట్లా దిగినాక అందరు మళ్ళీ యథాస్థానంగా ఎవరి ప్లేస్
అయితే మార్నింగ్ అయితే వేరే ఆలయానికి వెళ్తే మళ్ళీ టిఫిన్ చేయడానికి రాదని అందరం టిఫిన్ చేస్తున్నాం. ఎలా అంటే ఒకళ్ళు చపాతీ తెచ్చారు, టిఫిన్ చేశాక ఇంకా వేరే ఆలయానికి వెళ్ళాలి ముందు తినేస్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాం. నవ్వండి అందరూ. ఈ పళ్ళు బయట పెట్టదు. హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పు. హాయ్. I'm T News. My name is Jonathan Rade. I spoil one hair. జరగనే అందరు